ప్రస్తుత రోజుల్లో చాలామంది లేజీగా తయారవుతున్నారు. బద్ధకం అనేది అలసట భావాలను, అలాగే మానసిక లేదా శారీరక ప్రేరణ లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇది ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చు అని నిపుణులు చెబుతుంటారు. బద్ధకం కంటే అలసట, స్పృహలో తగ్గుదల, శక్తి లేకపోవడం, నిద్రలో ఉండటం, మానసిక లేదా శారీరక ప్రేరణ లేకపోవడం వంటివి బద్ధక లక్షణాలు. వీటితో పాటు నిదానంగా అనిపించడం, స్పృహలో తగ్గుదల, అయోమయం, విషయాలను గుర్తుంచుకోవడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. బద్ధకం నుంచి బయటపడటానికి జీవనశైలిలోని మార్పులు చేస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. బద్ధకం పోవాలంటే నిర్ణీత సమయంలో నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ యోగా చేయడం వంటివి చేయాలి. ఎక్సర్సైజ్లు చేయాలి. వయసు, ఆరోగ్య సామర్థ్యాన్ని బట్టి కనీసం 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా చేస్తే శరీరానికి కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. యోగా చేయడం వల్ల బద్ధకం పరారవుతుంది. మార్నింగ్ త్వరగా లేవాలంటే అనుకున్న సమయానికి అనుగుణంగా నిద్రను ప్లాన్ చేయాలి. బద్ధకం అనేది శారీరక మరియు మానసిక సామర్థ్యాలను ప్రభావితం చేసే నిరంతర మందగమనం. అప్పుడప్పుడు అలసట సాధారణమైనప్పటికీ సుదీర్ఘమైన బద్ధకం శ్రద్ధ అవసరమయ్యే అంతర్లీన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. కానీ ఓ రకంగా బద్ధకం కూడా ఆరోగ్యానికి మంచిదేనని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మీ బాడీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. ఇది మీ మెదడుకు ఓ చిన్నపాటి బహుమతి లాంటిదని చెబుతున్నారు. కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో కాలక్షేపం చేయకుండా డే మొత్తం ఖాళీగా ఉండాలట. వారానికి 1 రోజు ఫాస్టింగ్ ఉండి జీర్ణ వ్యవస్థకు ఎలా విశ్రాంతి ఇస్తామో అలా మెదడుకు కూడా రెస్ట్ ఇవ్వాలట. ఈ విధంగా చేస్తే మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. క్రియేటివిటీ పెరుగుతుంది. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వీటితో పాటుగా మీ బాడీకి కొత్త ఉత్సాహం వస్తుంది. కాగా ఓ రకంగా బద్ధకం అనేది మైండ్ రిఫ్రెష్మెంట్ అని అంటున్నారు.